Hello guys, welcome to the review of the movie Dude, acted by Pradeep Ranganathan garu and Mamita Baju garu. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. రివ్యూ అంతా విన్న తర్వాత మీరు ఈ సినిమాని చూడాలనుకుంటున్నట్టయితే, మీరు వైజాగ్ వాసులైనట్టయితే ఖచ్చితంగా ఐనాక్స్ చిత్రాలయ మాల్లో సినిమా చూడండి, లేదంటే జగదాంబ మెలోడీ థియేటర్స్లో చూడండి. ఎందుకంటే చిత్రాలయ మాల్ సెకండ్ ఫ్లోర్లో మనది దర్ఫీ అని ఒక కేఫ్ ఉంది. సినిమా అయిపోయిన తర్వాత అలా వచ్చి ఆ కేఫ్లో అన్నింటినీ ట్రై చేయండి. డోంట్ ఫర్గెట్ టు ట్రై అఫగాటో, బుల్ ప్రెసో అండ్ మాన్ ప్రెసో అండ్ క్రాబ్ లాలీపాప్. థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అండ్ ఇంకా డూడ్ సినిమా గురించి చెప్పాలంటే, బేసిక్గా దీని గురించి సింపుల్గా చెప్పడం అంత ఈజీ కాదు. ఎందుకంటే సినిమా ఎలా ఉందంటే, ఒక చోట ఆహా ఏమి సబ్జెక్టు అనిపిస్తుంటుంది, ఇంకో చోట ఛీ ఇదేమి సబ్జెక్ట్ అనిపిస్తుంటుంది, ఒక చోట బా ఏముంది అనిపిస్తుంటుంది, ఇంకో చోట ఎప్పుడవుతుందిరా బాబు, మమ్మల్ని ఎప్పుడు వదులుతారా బాబు థియేటర్లోంచి అనిపిస్తుంటుంది, ఒక చోట వావ్ అన్నట్టుగా నవ్వు తెప్పిస్తుంటుంది, అంటే బాగా నవ్విస్తుంటుంది. మరొక పక్కేమో ఎందుకు వచ్చాం అసలు ఈ సినిమాకి అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ తెప్పిస్తుంటుంది. అంటే ఇట్లా రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ వచ్చింది. అటు ఆ బ్యాడ్ ఫీలింగ్ని, అటు ఆ గుడ్ ఫీలింగ్ని కూడా అటు సమతుల్యంగా చేస్తూ వచ్చింది. అది వచ్చిన ప్రాబ్లం అనమాట సినిమాతో. అంటే సినిమా స్టార్ట్ అవ్వడం చాలా బోరింగ్ వేలోనే స్టార్ట్ అవుతుంది. అండ్ ఏదో ఒక చిన్న డ్రామా అయితే ఉంటుంది కొంతవరకు. ఒక పెద్ద సీన్ లాగా ఒకటి క్రియేట్ చేశారు, ఓకే బాగానే ఉంది. బట్ ఆ తర్వాత అంతా ఎలాగెలాగో ఏటేటో వెళ్తూ ఉంటుంది. ఒక సర్టెన్ స్టేజ్కి వచ్చేసరికి ఒక పాయింట్ అయితే రివీల్ అవుతుంది. కథలోని మెయిన్ పాయింట్ అది ఒక మెట్రో స్టేషన్, ఒక మెట్రో ట్రైన్లో. ఇంకా అక్కడ నుంచి సరే మెయిన్ కథలోకి వెళ్ళింది యాక్చువల్గా. ఇంకా ఆ తర్వాత నుంచి ఏవైతే ఫస్ట్ హాఫ్లో సీన్స్ జరుగుతాయో అవి చాలా వరకు న్యాచురల్గా అనిపిస్తాయి, చాలా వరకు రియలిస్టిక్గా జరిగేటట్టుగానే ఉండే కైండ్ ఆఫ్ సీన్సే రాసుకున్నారు, అయ్యే చూపిస్తారు. అవి చాలా బాగా అనిపిస్తాయి కూడా యాక్చువల్లీ. ఓకే, సో అంతవరకు ఓకే. సో ఫస్ట్ హాఫ్ అంతా బాగా వెళ్ళింది. ఇంటర్వెల్కి వచ్చేసరికి ఒక మంచి విషయం రివీల్ అవుతుంది ఫాదర్ క్యారెక్టర్ సైడ్ నుంచి. సో మొత్తం అంతా ఫెంటాస్టిక్ అనమాట. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఇంటర్వెల్ వరకు, ఎక్సెప్ట్ ఇంట్రో 30 మినిట్స్. అంటే ఇంట్రో బేసిక్గా ఎక్కడైనా ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఉంటుంది, ఇక్కడ 30 మినిట్స్ ఉందనుకొని సర్లే ఫోన్లే ఏదో ఒకట్లే అనుకొని వదిలేయచ్చు. అంతవరకు బాగానే వెళ్ళింది. ఇంకా సెకండ్ హాఫ్ నుంచి మొదలు ఆవిడ భోగి, ఈయన త్యాగి, ఆడొకడు రోగి, ఏందో మనది ఇది ఏం అర్థం కాదు అసలు మొత్తం. ఆ తర్వాత నుంచి కూడా మధ్యలో మళ్ళీ కొన్ని సీన్లు ఎమోషనల్గా అనిపిస్తాయి. మళ్ళీ లాజికల్గా ఆలోచిస్తే ఒరే ఎమోషనల్గా అనిపిస్తుంది బాగానే ఉంది, కానీ అసలు ఇందులో ఏడవలసిన అవసరం ఏముంది? ఈ ఎంటైర్ కథ ఏదైతే ఉందో అదంతా కూడా అది స్వయంకృతాపరాధం కదా. సో దీంట్లో ఏముంది, ఎమోషన్ ఏముంది అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ మళ్ళీ వెంటనే వస్తుంటుంది ఆలోచించుకుంటుంటే. సో మళ్ళీ మధ్యలో సరే ఇవన్నీ లాజిక్లన్నీ పక్కన పెట్టేసి జస్ట్ ప్యూర్గా సినిమా మీద కాన్సన్ట్రేట్ చేద్దామంటేనేమో ప్రదీప్ రంగనాథన్ అనుకున్న ఇమేజ్ ఏదైతే ఉందో, అంటే ఈ ట్రెండింగ్ స్టోరీస్ పిక్ చేస్తాడు, మార్కెట్లో జరిగేవి చూపిస్తాడు, రియాలిటీని కళ్ళ ముందు పెడతాడు, జెన్జీల గాడ్ అన్నట్టుగా ఏవైతే కొన్ని ఉంటాయో అది గుర్తు తెచ్చుకుంటేనేమో మళ్ళీ ఇది రాడ్ రియాలిటీ, ఏదిరా ఇదేమి రియాలిటీ రా అనే ఫీలింగ్ వస్తుంటుంది. ఇంకో పక్కేమో ప్రదీప్ రంగనాథన్ ఇంతకుముందు, అంటే నేను మన ఛానల్లో రివ్యూలు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆయనవి 2 సినిమాలు వచ్చాయి. ఒకటి లవ్ టుడే, ఇంకోటి వచ్చి డ్రాగన్, ఇప్పుడు ఇది డూడ్. లవ్ టుడే కూడా నేను సినిమా బాగుందని చెప్పి నేను ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశాను. నా రివ్యూ చూస్తే మీకు ఐడియా వస్తుంది. అంటే ఆ కాన్సెప్ట్, ఆ స్టోరీ ఏదైతే ఉందో దాన్ని ఏదో బలవంతంగా రుద్దే ప్రయత్నం చేశారేమో అనిపించింది అని చెప్పా. తర్వాత డ్రాగన్కి అలా ఏమనిపించలేదు. డ్రాగన్ ఈజ్ అవుట్ రైట్ రియలిస్టిక్ ఫిల్మ్ అనే ఫీలింగ్ వస్తుంది. అంటే ఇప్పుడు యూత్కి సంబంధించిన సినిమాలలో చాలా రియలిస్టిక్ ఫిల్మ్ అనే ఫీలింగ్ వస్తుంది. అంటే అలాంటి ఒక క్యారెక్టర్ కనుక ఉన్నట్టయితే
అండ్ మనం ప్రాపర్గా జస్టిఫై అయిన ఫీలింగ్ అవుతుంది కూడా. అంటే వాడికి మళ్ళీ కాలేజీకి రమ్మన్నప్పుడు, అక్కడ చేయమన్నప్పుడు అవన్నీ కూడా బాగా కనెక్ట్ అవుతాం, బాగా ఓన్ చేసుకుంటాం, ఇవన్నీ బాగానే ఉంటుంది. మళ్ళీ ఇందులోకి వచ్చేసరికి, డ్యూడ్లోకి వచ్చేసరికి ఆ ఓల్డ్ ప్రదీప్ రంగనాథన్ మళ్ళీ వచ్చాడు. సొసైటీ మీద ఒక పాయింట్ రుద్దే ప్రయత్నం ఒకటి. రెండోది ఆయన కొంచెం మెల్లిమెల్లిగా తమిళ హీరోలా మారుతున్నాడు యాక్చువల్లీ. అంటే అంతకుముందు ఏంటంటే కొంచెం ఓన్లీ యూత్ కాన్సెప్ట్ అంటే యూత్ కాన్సెప్ట్ వరకు మాత్రమే పెట్టేవాడు. ఇప్పుడు అలా కాదు. తమిళ హీరోలు ఏంటి, క్యాస్ట్ పాలిటిక్స్, సప్రెషన్, డిప్రెషన్, అప్రెషన్ ఇవి ఉండాలి కదా. సో వాటిల్లోకి ఎంటర్ అయ్యాడనే ఫీలింగ్ వచ్చింది నాకు. బట్ అదే అంటున్నా, ఆ సినిమా మీద అటు బాగుంది అనే ఒపీనియన్ చాలా చోట్ల వచ్చింది, బాగాలేదన్న ఒపీనియన్ దానికంటే ఎక్కువ చోట్ల వచ్చింది. సినిమా క్లైమాక్స్ అయితే మీరు లిటరల్లీ నమ్మరు, లాస్ట్ 15 minutes జనాలు అయిపోయింది లేచిపోదాం, అబ్బా ఇంకా అవ్వలేదా, షిట్ మ్యాన్, అయిపోయింది లేచిపోదాం, అబ్బా ఇంకా ఉందా సినిమా, అరే ఇది కాదా ఎండింగ్, అయిపోయింది ఇప్పుడు అయిపోయింది వెళ్ళిపోదాం, ఇంకెంత ఉందిరా. ఇదే లిటరల్లీ ఆడియన్స్ ఫీలింగ్ అక్కడ. అంటే 2 గంటల 18 నిమిషాలు 19 నిమిషాలు సినిమా లెంత్, అంత లెంత్లో కూడా ఆయన అంత లెంత్ అనిపించాడు ఆయన క్లైమాక్స్కి వచ్చేసరికి. అదే వచ్చిన ప్రాబ్లం. అదే అంటున్నా, అటు బాగుంది అనుకునే టైంకి ఇటు బాగాలేదు, అలా వెళ్తుంటుంది అనమాట ఒపీనియన్. సో అంటే ఓవరాల్గా చెప్పాలంటే మటుకు సినిమా అంతంత మాత్రంగానే ఉంది, అది పరిస్థితి. కాకపోతే ఇంకొకటి, ట్రైలర్ చూసి మీరు ఇది కంప్లీట్ కామెడీ సినిమా అనుకొని వెళ్ళొద్దు. ఎందుకంటే కామెడీ బేసిస్ మీద కంటే ఆ కాన్సెప్ట్ ఇప్పుడు యూత్ ఏదైతే విషయంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారో లవ్ విషయంలో, సో దాన్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేశారు. ఆ కాన్సెప్ట్ని మైండ్లో పెట్టుకొని వెళ్ళండి. అంటే ఇది ఒక లవ్ స్టోరీ రిలేటెడ్, కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమా. ఆ జెన్సీస్ ఏదైతే ఇప్పుడు జనరేషన్ ఉందో, ఈ జనరేషన్కి తగ్గట్టుగా ఆయన ఒక స్టోరీ చెప్పాలనుకున్నాడు అనేది దృష్టిలో పెట్టుకొని వెళ్ళండి. కామెడీ అనే కాన్సెప్ట్ తీసేయండి, ఎందుకంటే అది చాలా లిమిటెడ్ పోర్షన్స్లో ఉంటుంది, అది ప్రాబ్లం. బట్ ఎనీహో ఓవరాల్గా ఆయన చెప్పాలనుకున్న సబ్జెక్ట్లో ఆయన సక్సెస్ అయ్యాడా లేదా అంటే డైరెక్టర్ వేరే అయ్యి ఉండొచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ది డే ఈయన ఇలాంటి సినిమాలు చూస్ చేసుకుంటున్నారు కదా, సో ఈయన సబ్జెక్టే అవుతుంది ఇది. సో ఈయన చెప్పాలనుకుంటున్న సబ్జెక్ట్లో ఈయన కంప్లీట్గా సక్సెస్ అయ్యారా లేదా అంటే ఏమో అదంతే ఉందిలేండి సినిమా. సో చెప్తున్నాను కదా, లాస్ట్కి వచ్చేసరికి అది ఏంటంటే, ఇప్పుడు 2 పడవలు ఒక నది ఒడ్డు నుంచి, అంటే ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి ప్రయాణాన్ని మొదలుపెట్టే అనుకుందాం. ఒక పడవేమో సముద్రం మధ్యలో ఆగిపోయింది, ఏమంటే ఫ్యూల్ అయిపోయింది. ఇంకో పడవేమో అది వెళ్ళాలి అనుకుంటున్న గమ్యాన్ని కాకుండా లాస్ట్ మినిట్లో ఒక తుఫాన్ వచ్చి అట్ట తీసుకుపోయి ఇంకో నది ఒడ్డు దగ్గర ఆపింది. ఆ పడవలో ఉన్న వాళ్ళు ఏంది, సర్లే ఏదో ఒకటి ఒడ్డే కదా అని చెప్పి తీపారాడ. ఈ పడవలో ఉన్న వాళ్ళ కోసం ఎవరు పట్టించుకోలేదు. సో ఎండ్ ఆఫ్ ది డే ఇదే జరిగింది లాస్ట్కి వచ్చేసరికి. ఇది జస్టిఫైడా అంటే నాకేం అనిపించట్లేదు, జస్టిఫైడ్ అనిపించట్లేదు నాకు. ఐఎమ్ నాట్ ఫీలింగ్ లైక్ 100% జస్టిఫికేషన్ డన్ ఇన్ దిస్ మూవీ. యాజ్ ఏ మూవీగా కూడా జరగలేదు, యాజ్ ఏ సబ్జెక్ట్గా అంటే అతను ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఆ కాన్సెప్ట్ పరంగా కూడా జరగలేదని అనిపించింది, అది పరిస్థితి. సో ఇంకా అందువల్ల ఓవరాల్గా మూవీ అయితే చెప్పే కదా, అంతంత మాత్రమే. అండ్ ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే గుడ్, అందరూ బాగా చేశారు. ప్రదీప్ గారు బాగా చేశారు, అమితా గారు బాగా చేశారు, నేహా గారు బాగా చేశారు, సత్య గారు ఏదో ఉన్నంతసేపు ఓకే. ఆ తర్వాత ఇంకా చాలామంది యాక్టర్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఫైన్, ఏదో నడుస్తూ ఉంటుంది అదంతా. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆ కథకి మనం కనెక్ట్ కాలేము. కనెక్ట్ అవుతుంది అనుకునే టైంకి క్యారెక్టరైజేషన్ వల్ల డిస్కనెక్ట్ వస్తుంది. సరే డిస్కనెక్ట్ వచ్చింది కదా, అట్లీస్ట్ ఆ క్యారెక్టరైజేషన్ ఓరియంటెడ్గా వెళ్దామంటేనేమో వాడికి సంబంధించిన పనులు చేయకుండా అడ్డమైన పనులన్నీ చేస్తుంటాడు. అదే అంటున్నా, ఆ క్యారెక్టరైజేషన్ అలా బిల్డ్ చేయకుండా ఉండాల్సింది, ఆర్ అట్లీస్ట్ అలాంటి ఒక క్యారెక్టర్తో ఇలాంటి పనులు చేయించకుండా ఉండాల్సింది. దట్ ఈస్ ద ప్రాపర్ మిస్ మ్యాచ్ ఇన్ దిస్ సినిమా. అది అనిపించింది ఓవరాల్గా అయితే. బట్ ఒక ఏమో లేపా మీది ఏమో ఈ సినిమా, అది అదో రకమైన సినిమా ఇది. అది ఆయన సక్సెస్ అని చెప్పలేము, అది ఫెయిల్యూర్, కంప్లీట్ అట్టర్ డిజాస్టర్ అని కూడా చెప్పలేము. అలాగని తోపు తురుము సినిమా, వాట్ ఏ ఫిల్మ్ డూడ్ అనే కైండ్ ఆఫ్ సినిమా కూడా కాదు. సో వాట్ ఏ డిజాస్టర్స్ ఫిల్మ్ డూడ్ అనే కైండ్ ఆఫ్ సినిమా కూడా కాదు. బట్ ఆ రెండింటికి మధ్యలో అలా ఊగిసలాడుతూ ఉందంతే, అంతకు మించి ఇంకేం లేదు ఈ సినిమా గురించి చెప్పడానికి. ఇంకా డైరెక్టర్ కోసం ఇంకేం చెప్తాం చెప్పండి. ఈ అస్తవ్యస్తమైన సినిమాలు తీసిన ఆ డైరెక్టర్ని ఇంకా మనం అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే ఈ కాన్సెప్ట్తో అట్లీస్ట్ సినిమా అంతా తీశారంటేనే గ్రేట్. ఇంకా ఆ తర్వాత సాంగ్స్ అండ్ బీజం విషయానికి వచ్చినట్టయితే సాయి అభయంకర్ ఆయన ఫస్ట్ పాట విన్నాను యాక్చువల్గా. ఆ పాట విన్నప్పుడు
అట్లీ గారు అల్లు అర్జున్ గారి ఫిల్మ్ నుంచి ఈయన తీసేస్తే బెటర్ ఏమో అనిపించింది. తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత బీజిఎమ్స్, తర్వాత కొంచెం మెలోడీ బిట్లు ఇవన్నీ వచ్చిన తర్వాత సరేలే ఇక్కడ న్యాయం చేశాడు, బాగానే చేశాడు అనిపించింది. సో అట్లా జరిగింది. ఓవరాల్గా ఒక 80% జస్టిఫై చేశాడు ఆయన అయితే, మ్యూజిక్ అయితే మాత్రం అది పాయింట్. సో ఓకే, సాంగ్స్ అంత లేవు. అదే ఒక పాట భలే ఉంటుంది, అది ఆల్రెడీ బయట ఇన్స్టాలో ఫుల్ వైరల్, ఎక్కడ చూసినా అదే కనపడుతుంది. బట్ రిమైనింగ్ థింగ్స్ ఆర్ నాట్ సో మచ్ గ్రేట్ అనమాట, అది పరిస్థితి. అండ్ ఇంకా చెప్తున్నాను కదా, డేటెడ్ పోతుంది సినిమా, అది వచ్చిన ప్రాబ్లం. సో అందుకే మూవీ అయితే అంతంత మాత్రమే. సో సోది లేకుండా ఒక ముక్కలో ఈ డ్యూడ్ సినిమా గురించి చెప్పాలంటే, కొంచెం రూడ్గా అనిపించినా కూడా ఈ డ్యూడ్ దారి తప్పింది, ఈ డ్యూడ్ దారి తప్పాడు. ఐ మీన్ ప్రదీప్ రంగనాథన్ గారు ఏదైతే ఆయన ఫ్లోలో ఆయన ట్రాక్లో వెళ్తున్నాడో ఆ ట్రాక్లోంచి ఎక్కడో దారి తప్పిన ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ అది మంచిదేనేమో, మేబీ ఆయన మొనాటని అనిపించకుండా అలా కొంచెం దారి తప్పడం మంచిదేనేమో, వేరే దారి ఎత్తుక్కోవడం మంచిదేనేమో. బట్ నేననేది ఏంటంటే, ఇప్పుడు ఇలా వెళ్తున్నాడు సరే, ఈసారి ఇలాగ వెళ్తే ఓకే, అలా కాకుండా అని చెప్పి మళ్ళీ వెనక్కి వస్తే కాదు కదా, అది కొంచెం ఆలోచించాల్సిన విషయం. సో అది మరి. సో ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే I'll give 3.1/5. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు అయితే అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ వీడియో, బై బై.